అందరికీ నమస్కారం. నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట. ఈ గడ్డ మీద చిన్న సమస్య అంటే వచ్చాను. నా అక్క చెల్లెళ్ళు, అత్తలు, పిన్నులు అంటే కలిసి పెరిగాం కాబట్టి ఎంతో రిలేషన్తో కూడుకున్న ఈ సంతపేట ప్రాంతం నుంచి సాధారణంగా ఆహ్వానించారు. మీతో పాటు నేను పనిచేస్తాము, మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిపైన మీరు నిలబడాలని నన్ను ఘనంగా స్వాగతించారు. ఈరోజు భావోద్వేగంతో కూడుకున్న సమయం. జనసేన పార్టీలో ఇంతమంది మహిళలు ఒకేసారి పార్టీలో జాయిన్ అవ్వడం ఒక కుటుంబ సభ్యుడిగా భావించారు కాబట్టి, సమస్యలపై పోరాడుతున్నాం కాబట్టి జనసేన పార్టీ తరఫున నమ్మకంతో ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. జనసేన పార్టీ ఆశయం, జనసేన పార్టీ సిద్ధాంతం, ప్రశ్నించే స్వరం, పేదల తరపున ఉద్యమం, అదేవిధంగా మహిళల భద్రత, ఈ మూడింటిని కూడా బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈరోజు జనసేన పార్టీలో చేరిన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందాల్సిన ఫలాలు అందే విధంగా మేమందరం కూడా కలిసి ప్రయాణిస్తామని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నాకు భాగస్వామిగా వీర మహిళలుగా జనసేన పార్టీలో చేరిన విజయలక్ష్మి ఈ సంతపేట 49-50 డివిజన్లలో మా ముఖ్యంగా కొత్తగా చేరిన కార్యకర్తలు భవానీ, ఆమని, మా ప్రియ వీళ్ళందరి ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై ఇక్కడ క్యాంపెయిన్ చేస్తాం. పొంగూరు నారాయణ గారు పేదల పక్షపాతి, సమస్య అంటే 24 గంటల లోపల స్పందిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ కావాల్సిన అన్ని మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా మేమందరం కూడా కలిసి పోరాడతాం. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో అండర్ ఏజ్లో మ్యారేజ్ అవుతున్నాయి. దీనికి చదువు ఒక్కటే పరిష్కారం. దీన్ని అవేర్ చేసే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన నిలబడుతూ ముందుకు సాగుతాం. ఈ రోజున జనసేన పార్టీ తరఫున ఒక ముఖ్యంగా చిన్న అంశాన్ని చర్చించదలుచుకున్నాం. ఆంబోతు రాంబాబు గతంలో పశువులకి మితిమీరి జనాల మీద పడుతుంటే గాడి కట్టేవాళ్ళం మెళ్ళలో. ఇప్పటికే ఆంబోతు రాంబాబు గారికి గాడి కట్టాల్సింది. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, దాదాపు 30 సంవత్సరాలు నిన్ను ప్రజలు నిరాదరణకు గురి చేశారు. కేవలం 2 సార్లు లక్కీగా ఎలక్షన్లో నువ్వు నెగ్గావు. ముఖ్యమంత్రిగా 9 సార్లు ఎమ్మెల్యేగా కౌంట్ తక్కువేమో, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఒక ప్రజలకు సేవ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి విచక్షణ మరిచి లకారాలు బయటకు వచ్చే విధంగా మాట్లాడిన మీ బాధ్యత విధానాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే అశేష ప్రజానిక ఆదరణతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీ పార్టీని 11కి నెట్టేశారు. ఇటువంటి మూర్ఖులు ఉన్నారే కాబట్టి వైసీపీ పార్టీని ప్రజలందరూ కూడా నిరాకరించారు. ఆంబోతికి రంకెలు ఎక్కువ, మా ఆంబోతు రాంబాబుకి నోరెక్కువ అదే విధంగా ఉంది.